రైట్. డాడీ త్వరగా రండి. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? క్యాట్ ఏం చేసింది? డాడీ త్వరగా రండి. కూప్ మిస్టర్ క్యాట్ తో గొడవ పడుతున్నాడు. మళ్ళీనా? ఇంకా 8:30 కూడా అవలేదే. నువ్వు గురి పెట్టలేకపోయావు. ఇది చేసింది. నాకు తెలిసిపోయింది కూప్. తప్పు చేసింది క్యాటే. ఇదే నేను ఇన్ని రోజులుగా చెప్తున్నది. నువ్వు ఇప్పుడు నాతో రా. డాడీ కూపే తప్పు చేస్తుంటాడు. ఎప్పుడు కూపే తప్పు చేస్తాడు గుర్తులేదు. ఈసారి కూప్ తప్పేం లేదు. నేను జరిగిందంతా చూశానుగా. ఒక క్యాట్ ఇలా నడుచుకోవడం నేను ఎప్పుడు చూడలేదే. దాని బ్రీడ్ లో అది యూనిక్ అయి ఉంటుంది. మిస్టర్ క్యాట్ ని ఇంట్లోంచి బయటికి పంపించే టైం వచ్చిందనుకుంటున్నాను. ఒకసారి క్యాట్ మొహం చూడండి. నాకిదంటే ఎంతో ఇష్టం. ఐఎమ్ సారీ మిల్లీ. క్యాట్ ప్రవర్తన బాగోలేదు గనక ఇంట్లోంచి బయటికి పంపించేయడం ఒక్కటే దారి. ఓకే ఓకే మిల్లీ, స్టాప్ స్టాప్. క్యాట్ ను ఉండనిస్తారా? కోపు తను అడ్జస్ట్ అవుతారంటే ఇక్కడ ఉండొచ్చు. జెంటిల్ పేరెంటల్ మ్యాగజైన్ లో నేను ఈ ఆర్టికల్ చదివాను. దీన్ని నువ్వు ట్రై చేయి, బాగుంటుంది. ద సీక్రెట్స్ ఆఫ్ హార్స్ విస్పరింగ్. గొప్ప వైల్డెస్ట్ హార్స్ ను కూడా దీన్ని ఉపయోగించి ట్రైన్ చేయొచ్చు అంటున్నారు. హార్స్ సౌండ్ బదులు మ్యావ్ అంటే చాలు. కానీ మిస్టర్ క్యాట్ ఓనర్ నేనే విస్పర్ చేస్తాను. సారీ రా స్వీటీ, అది చేయాల్సింది నీ బ్రదరే. ఓకే, మీరు చెప్తే సరే. గుడ్. ఆ అనిమల్ కళ్ళలోకి సూటిగా చూసి దాని అంతరంగంలో ఏముందో తెలుసుకోవాలి. నేను చూస్తాను, కానీ చూడడానికి భయంగా ఉంది. ఇప్పుడు ఒక జెంటిల్ ఫ్యామ్ సజెషన్ ని విస్పర్ చేయాలి. ఆ అనిమల్ ఎలా నడుచుకోవాలనుకుంటున్నావో దాన్ని. విన్నావా? మనం ఇద్దరం అస్సలం కలము. గుడ్ బై మిస్టర్ క్యాట్. నేను ట్రై చేశాను డాడ్, కానీ అవును మిస్టర్ క్యాట్, నువ్వేం చేశావు? నేను విస్పరే చేశాను. కూప్, ఇది వర్కౌట్ అయింది అనిపిస్తోంది. నో వే, నువ్వు నన్ను మోసం చేయలేవు. ఓహో, హర్రే, మిస్టర్ క్యాట్ ఇక్కడే ఉంటుంది. నువ్వు అదరగొట్టేస్తావు కూప్. నువ్వు నిజంగానే క్యాట్ విస్పరర్వి. ఓ అలాగా, దాని సంగతి త్వరలో చూద్దాం. అయితే నువ్వు మంచిదానివయ్యావన్నమాట. కానీ నేను నమ్మను. హే డాడ్, ఇలా చూడండి. సిట్ బ్యాక్ రోల్ ఓవర్. మిస్టర్ క్యాట్ నువ్వెంతో డర్టీ చేసావు. ఓ నో, యూర్ రైట్. మనం ఇప్పుడు క్యాట్ కి స్నానం చేపిద్దామా? కూప్, ఇకపై దీన్ని ఎవరో కాదనలేరు. క్యాట్ ఇప్పుడు నీ స్పెల్లో ఉంటుంది. కానీ మిస్టర్ క్యాట్ నా స్పెల్లో ఉండాలని ఆశపడుతున్నాను. మిస్టర్ క్యాట్ కి వాటర్ అంటే ఇష్టం. నో, మిస్టర్ క్యాట్ కి స్నానం చేయాలంటే చాలా ఇష్టం. నువ్వు స్నానం చేయలేదంటే నిన్ను ఇంటి నుంచి తరిమేస్తారు. నిజంగానే దీనికి నచ్చిందా? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఎదురు చూడలేదు. నేను ఎదురు చూడలేదు. ఇలా చూడు మిస్టర్ క్యాట్, ఒక బౌల్ ఫుల్ గా ఫిష్ ఫ్రెస్కి బీట్స్. మిస్టర్ క్యాట్ కోసం నేను స్పెషల్ గా తీసుకొచ్చాను. దీన్ని నువ్వు తినాలి, ఎందుకంటే నువ్వు తిన్న దాంట్లో నేను విస్పర్ చేశాను. ఎక్కువగా హాట్ సాస్ వేసినట్టున్నాను. మిస్టర్ క్యాట్, మిస్టర్ క్యాట్ నువ్వు పాడు చేసావు. వియర్డ్. టీ ఇంకా పోయినా మిల్లీ? మిల్లీ, ఇది న్యాయమేం కాదు. నేనే క్యాట్ విస్పరర్ గా ఉండాలి. కూప్ ఉండకూడదు. కూప్ క్యాట్ విస్పరరా? యా, మా డాడీ ఒక ఆర్టికల్ చదివారు. ఫీబీ, దట్స్ రైట్. అందరూ మిల్లీని వదిలేసి వెళ్ళిపోయారు. వస్తున్నాను. ఎవరు రారు. హాయ్ కూప్.
నుంచి ఒక్క విస్పర్ వస్తే చాలు, ఇది బెటర్ అయిపోతుంది. సారీ, ఒక కేట్కే విస్పర్ చేస్తాను. ట్రై చేసి చూడు కూప్, ఎందుకంటే క్యాట్ విషయంలో అది వర్కౌట్ అయింది కదా. ఇది అసలు గుడ్ క్యాటే కాదు, మారినట్టు నటించి మనల్ని మోసం చేస్తుంది. వావ్ కూప్, దట్స్ అమేజింగ్. ఓకే, నేను క్యాట్ విస్పరర్ కాదని ప్రూవ్ చేస్తాను. హనీ ఫ్లఫ్ ని నేను సర్చ్ చేయలేను. గో ఆన్ కూప్, నీ టాలెంట్ ఏంటో చూపించు. నేను చెప్పేది మీరు నమ్మాలి. చూడండి, cheer up. చూసారా, ఏమీ జరగలేదు. నా దగ్గర ఎలాంటి స్పెషల్ పవర్స్ లేవు. కమ్ హియర్ బంగారం. నీ దగ్గర స్పెషల్ పవర్ ఉంది. బట్ ఇలా జరగడం అసంభవం. ఇలా నేనేమీ చేయలేను, అర్థం చేసుకో. ఏంటివని? నేనే క్యాట్ విస్పరర్. ఇదిగో వస్తున్నాను. హలో క్యాట్ విస్పరర్. ఫిబీ, నీ పవర్ గురించి నిన్ను స్ట్రీట్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేశాను. వెళ్ళి విస్పర్ చేసి వాటిని నయం చెయ్యి. నా స్నేక్ ని అది బలూన్ అనుకుంటుంది. నాకు ఇది నచ్చలేదు. నా లామా సరిగ్గా బిహేవ్ చేయటం లేదు, అది స్పిట్ చేస్తూ ఉంది. నా టర్టిల్ క్లాస్ట్రోఫోబిక్. క్యాసియోటర్ చికెన్ చూసి భయపడుతోంది. కానీ నేను క్యాట్ కే చేస్తాను. కమ్ ఆన్, క్యాట్ విస్పరింగ్ అనేది లిజార్డ్ విస్పరింగ్, వామ్ విస్పరింగ్ లాంటిది. నేనేమనుకుంటున్నానంటే, నువ్వేనా పెట్ విస్పరర్? నాకు ఒక పెద్ద ప్రాబ్లం. నేను చెప్పానుగా పెద్దదని. కూప్, ఆ అనిమల్స్ కి నువ్వు కావాలి, బట్ ఒకే హోప్ నువ్వే. ఓకే, మీ యానిమల్స్ ని ఇక్కడ వదిలేసి వెళ్ళండి. పెట్ విస్పరర్ అన్నిటిని ఒక్క సెకండ్ లో సర్చ్ చేస్తాడు. కంగారు. ఇక్కడ ఏదేదో జరుగుతోంది. ప్రశాంతంగా ఉండే మన ఇల్లు జూలా మారిపోయింది, చూసావా? ఈ టౌన్ మొత్తం నా విస్పరింగ్ పవర్ ని తెలుసుకున్నారు డాడ్. నువ్వు ఈ అనిమల్స్ అన్నిటిని బయటకు పంపించడానికి ఇప్పుడే విస్పర్ చేయి. సరే, ఇప్పుడే చేస్తాను. ఓకే స్నేక్, ఇక్కడే ఉండకు, వెళ్ళు వెళ్ళు. హే లామా, నువ్వు బయలుదేరు. నువ్వు వెంటనే బయలుదేరు డాగ్. జిరాఫ్, ఏం చేస్తున్నావు అర్థం కావట్లేదా? ఎందుకు విస్పరింగ్ వర్క్ చేయట్లేదు? వీలైనంత గట్టిగానే కదా విస్పరింగ్ చేస్తున్నాను. నువ్వు బాగా నటిస్తున్నావు, అది నాకు తెలుసు. ఓనో, ఓనర్స్ కాదనుకుంటున్నాను. అది కొంచెం విస్పరింగ్ చేస్తే అన్ని సరైపోతాయి. నువ్వు ఒక పెద్ద కిట్టినా? నువ్వు ఇలా చేయడం ఏం బాలేదు మిస్టర్ క్యాట్. నువ్వు షేర్ చేసుకోవడం నేర్చుకోవాలి. గుడ్ కిటీ. ఈ ఎనిమల్స్ అన్నిటిని బయటకు వెళ్ళమని చెప్పు. ఇప్పుడు నేను చేస్తాను డాడ్. హే క్యాట్, ఫిషీ ఫ్రెస్కో ఫిష్ ని షార్ట్ చేయడానికి రెడీగా ఉన్నావా? అందరూ బాగా తినండి. కమాన్ కూప్, నా చికెన్ తిరిగిచ్చేయ్.
మొత్తానికి మన ఇల్లు మామూలు కండిషన్ కి వచ్చేసింది. మిస్టర్ క్యాట్ మీట్ రోబోచాంప్. రోబోచాంప్, దిస్ ఇస్ మిస్టర్ క్యాట్. మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. టిఫిన్ తినడానికి నాతో కిచెన్ కి రా. లా 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 లా. నేను వచ్చేసాను. నువ్వేం తీసుకొచ్చావు కూప్? ఓ సాకర్ బాల్, దాన్ని ఇలా పాస్ చేయి. సాకర్ టీమ్ లో మేము ఆడేందుకు ఎక్స్ట్రా క్రెడిట్ ఇస్తున్నారు. సాకర్ ఒక అద్భుతమైన ఆట, నీకు తెలుసా? బటన్ బర్గర్ ఫ్యామిలీలో ఈ సాకర్ ఆట నరనరాన జీర్ణించుకుపోయింది. బాల్ ని బయటికి తీసుకెళ్లి ఆడుకుందావా? మంచి ఐడియా కూప్, జాలీగా ఆడుకో. ట్రై చేస్తాను. థ్యాంక్ యూ రోబోచాంప్. నా ఫ్రెండ్ కి ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ ఇవ్వు. అవి చాలు మిస్టర్ క్యాట్ కి. మన సాకర్ ఆడలేమని అనుకుంటున్నాను. బ్రాంకో బస్టింగ్ లా వేరేదైనా ఆడితే బాగుంటుంది. అవును, బ్యాడ్మింటన్ ఆడితే బాగుంటుంది. ఓకే, లైన్ లో నిలబడండి. మీరెలా బాల్ కిక్ చేస్తారో చూస్తాను. కంగ్రాచులేషన్స్. నేను చూసిన వాటిలో వర్స్ట్ స్టార్ట్ ఇదే. సక్రమంగా బాల్ ని స్వింగ్ అప్ చేయాలి. చూసారా ఈ బాల్ ని నేను ఎలా కొడుతున్నానో? ఒక్క విషయం గుర్తుంచుకోండి, దీనిలో మూవ్స్ మాత్రమే కాదు, మీరు ఎలా టీమ్ అప్ అవుతారన్నది కూడా ముఖ్యం. నౌ లెట్స్ ప్లే. That's the spirit. Move that ball. హే గైస్, ఇలా చూడండి. దాన్ని చూసారా? ఈ రోజుకి ఇది చాలు. రేపు రియల్ గేమ్ ఉంది, అందువల్ల వెళ్లి రెస్ట్ తీసుకోండి. ఏ కూపర్, ఇందులో నువ్వే మెయిన్ స్ట్రైకర్ గా ఆడబోతున్నావు అన్న విషయం గుర్తుంచుకో. థ్యాంక్స్ కోచ్, నా వల్ల అవుతుంది. హే కూప్, ప్రాక్టీస్ చేస్తున్నావా? అవునవును, ఇలా చూడు. ఆఫ్టర్నూన్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కూల్, నేను ట్రై చేస్తాను. ఇలా పాస్ చేయి. ఓకే, ఇప్పుడైనా పాస్ చేయి. చాలా సేపుగా వెయిట్ చేస్తున్నాను. నేను రెడీగా ఉన్నాను. ఇక్కడ ఎవరు లేరు. ఎక్కడికి వెళ్తున్నావు? నా టర్న్ వచ్చినప్పుడు కాల్ చేయి, నేను వస్తాను. కాసేపట్లో వచ్చేస్తుంది. బూచ్విల్ యొక్క సూపర్ స్టార్ కొడుతున్నాను చూడు. ఊప్స్. హార్లే, నీ బాల్ మిడ్ ఫీల్డ్ కి తీసుకుపోయి కూపర్ కి పాస్ చేయి. తర్వాత తన సెంటర్ కి తీసుకువెళ్లి అక్కడి నుంచి చేస్తాను. నో, నువ్వు డెనిస్ కి పాస్ చేయాలి. తను డిఫెన్స్ ని తప్పించి గోల్ చేస్తాడు. యా, నౌ లెట్స్ గో. హనీ ఇటు పాస్ చేయి, నేను చూసుకుంటాను. బ్యాట్ బాయ్, నువ్వు దీన్ని తీసుకువెళ్ళు. నాకు పాస్ చేయి. కూప్, నేను రెడీగా ఉన్నాను. అటు చూడండి, ఇది గోల్ కొట్టే టైం. నేను గోల్ కొట్టాను. కొట్టేశావు, బ్రహ్మాండంగా ఆడుతున్నావు. అలాగే ఆడు, అలాగే ఆడు. ఎలాగో ఆడుకో. ఇంకొక పెద్ద గోల్. నీకు హెడ్ వెయిట్ ఎక్కువైపోయింది. మనం గెలిచాం. యా,
ఎక్సర్సైజ్ ని కష్టపడి కంట్రోల్ చేస్తున్నాను. యా ఊహూ. హే కోచ్, నైస్ మూవ్స్ కదూ. కూపర్, దీన్ని నేను ఎందుకు ఒక టీం అని అంటున్నానో కొంచెం ఆలోచించి చూడు. డెనిస్, ప్రాక్టీస్ కి వస్తావా? రాను. వచ్చిన నువ్వు ఒక్కడివే ఆడుకుంటూ ఉంటావు. ఇది టీం వర్క్ అని నీకు అర్థం కాదు. దీంట్లో ఏంటి, మన టీమే కదా గెలిచింది. మన టీం ఎక్కడ గెలిచింది? నువ్వే గెలిచావు. పైప్ రిపేర్ చేసింది ఎవరు? రెంచ్, స్క్రూ డ్రైవర్ ఒక కారుకు దొరికినా చాలు. డాడీ, కౌచ్ డ్రైవ్ వేకి ఫ్లోట్ అవుతూ వెళ్తోంది. అక్కడే ఉండు స్వీటీ, నేను వచ్చేస్తున్నాను. జాగ్రత్త, సూపర్ స్టార్ వస్తున్నాను. కమాన్ కూపర్, వేరే ఎవరికైనా బాల్ పాస్ చేయి. ఈ బాల్ హాకీ మనం ఒక లెసన్ నేర్పించారు. నాకు ఛాన్స్ ఇవ్వండి, మనం ఒకే టీం కదా. అవును, కానీ నువ్వు అలా అనుకోవడం లేదే. హే, నన్ను హెల్ప్ చేయమంటావా డెనిస్? మాట్లాడుకునే ట్రీట్మెంట్ ఇచ్చే ట్రిక్స్ నా దగ్గర వద్దు. నాకు నేనే మాట్లాడుకోవడానికి ఇక్కడ నేను నిలబడలేదు. దానికి నేను ఇంట్లో ఉండుంటాను. రోబోట్స్ కూల్. రోబోట్ సాకర్ ఫీల్డ్ లో ఏం చేస్తున్నాయి? దానికి తోడలండి. డెనిస్, కాపాడు, కాపాడు. ఊరికే యాక్ట్ చేయకు, నేను మోసపోను. డెనిస్, నన్ను రోబోట్స్ ఆర్మీ తీసుకెళ్తాంది. కాపాడు, కాపాడు. హ, నీలాంటి సాకర్ స్టార్ ని రోబోట్ ఆర్మీ ఏం చేస్తుంది? హే, నిజంగానే రోబోట్సే కూల్. ఇదిగో వస్తున్నాను కూప్. ఈ బలని తెక్కొట్టుకొని వస్తాను. నేను వాచ్ చేస్తున్నాను, నన్ను చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ ద సాఫ్ట్ ల్యాండింగ్. నువ్వేనా? అసలు మ్యాటర్ ఇప్పుడు అర్థం అవుతుంది. నేను నమ్మలేకపోతున్నాను. ఒక ఈవిల్ క్యాట్ కి ఎంతమంది సర్వెంట్స్ కావాలి? చాలా కావాలనుకుంటా. ఓ మ్యాన్, తప్పించుకోలేమనుకుంటా. ఒక అబ్బాయికి ఎదురుగా 200. దిగులు పడక, ఇప్పుడు ఇద్దరయ్యాము. నేను వచ్చేసాను. నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఐఎమ్ సో సారీ. సారీ తర్వాత చెప్పుకోవచ్చు. ముందు అన్ని చూద్దాం. ఈ రోబోట్స్ ని నాశనం చేయడానికి నేను నీకు సాయం చేస్తాను, లేక నువ్వే మొత్తం ఒంటరిగా చూసుకుంటావా? అలా అయితే సరే, వీటికి నిజమైన సాకర్ ఏంటనేది చూపిద్దాం. నేను ఇక్కడ ఉన్నాను. Pardon me, excuse me, so sorry.
నా సరైన టీమ్ తో అది ఫైట్ చేయలేదు.